తాత సీటులో తల్లి పోటీ చేస్తోంది. అమ్మ కోసం కూతురు ప్రచారంలో పాల్గొంటోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో కనిపించింది సీన్. తల్లి డింపుల్ యాదవ్ కోసం మెయిన్పురిలో ప్రచారం చేస్తోంది కూతురు అదితి. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీ అని సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. సార్వత్రిక షెడ్యూల్ విడుదలతో దేశంలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. ప్రచార జోరు పెంచాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల ప్రచారంలో వారసులు సందడి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూతురు అదితి తల్లి తరఫున ప్రచారం చేస్తోంది. ఎస్పీ సుప్రియో, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ సీటు మెయిన్పురి నుంచి పోటీ చేస్తున్నారు డింపుల్ యాదవ్. సొంత నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలతో అఖిలేష్ బిజీగా ఉంటే తల్లి వెంటే ఉంటూ మెయిన్పురిలో క్యాంపెయిన్ చేస్తోంది కూతురు అదితి. తాత సీటులో అమ్మ గెలిచేలా తన వంతు కృషి చేస్తోంది. 1996 నుంచి మెయిన్పురి స్థానం సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. ములాయంను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్పురి ప్రజలకే దక్కుతుంది. ములాయం సింగ్ వారసత్వంగా మెయిన్పురి బాధ్యతలు తీసుకున్నారు డింపుల్ యాదవ్. నేతాజీ మరణానంతరం ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భార్య డింపుల్ని నిలబెట్టి గెలిపించుకున్నారు అఖిలేష్. ఇప్పుడు మరోసారి ఆమెకే టికెట్ కేటాయించారు. అయితే ఈసారి డింపుల్ గెలుపు అంత ఈజీ కాదనే అంచనాలు ఉన్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలకరాం ప్రాణ ప్రతిష్టతో ఎస్పీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందంటున్నారు విశ్లేషకులు. దీంతో వారసురాలు రంగంలోకి దిగింది. అమ్మ కోసం ప్రచారంలో పాల్గొంటూ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. అఖిలేష్ పెద్ద కూతురు అదితి వయసు 20 ఏళ్లే. ఇంట్లో తనే పెద్ద బిడ్డ. అందుకే నాన్న దగ్గర చొరవ, చనువు రెండూ ఎక్కువే. ఇప్పుడు అమ్మ డింపుల్ కోసం ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటోంది. రాజకీయ వారసత్వం అందుకునేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చేస్తోంది. మరి అదితి ప్రచారం డింపుల్ యాదవ్ను గెలిపిస్తుందా? తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.